మనం నిజంగా ఒక ప్రపంచంలో బతుకుతున్నామా లేదా ఒక దేశంలోనా? నాకలా అనిపించదు. మనం బతుకుతున్నది ఒక భయపు గుడ్డలో, ఒక మతపు మాయలో, ఒక రాజకీయ నాటకపు స్క్రిప్ట్లో. ఎందుకంటే నిజంగా ప్రశ్నించాల్సిన చోట నోరు మూసుకుని, ప్రశ్నించకూడని చోట గొంతు చించుకుంటున్నాం. ఇది అమాయకత్వమో పాపమో కాదు. ఇది ఎంచుకున్న మూఢత్వం, ఒక రకంగా చేతగానితనం. మతం పేరు చెప్పుకుని బతుకుతున్న రారాజులను అడగాల్సిన ప్రశ్నలు, వాళ్ల కళ్లలోకి చూసి వేసుకోవాల్సిన ధైర్యం లేక రోడ్డు మీద పోతున్న అప్పారావుని పట్టుకుని అడుగుతాం. ఎందుకు? ఎందుకంటే అప్పారావు సేఫ్. అతను తిరిగి ప్రశ్నించడు. అతనికి పవర్ లేదు, అతనికి మీడియా లేదు, అతనికి పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అతను కేవలం పిచ్చి కుక్కలా అరుస్తాడు. అందుకే అటాక్ చేస్తాం. కానీ రాజకీయ నాయకుడికి ఇవన్నీ ఉన్నాయి. అందుకే వాణ్ణి దేవుడిగా చూస్తాం, అప్పారావుని కుక్కలా చూస్తాం. వీళ్ళిద్దరికీ తేడా ఇదే. ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. రాజకీయ నాయకుడు మతం పేరు చెప్పి ఓట్లడుగుతాడు. అదే మతం పేరు చెప్పి పథకాలు పంచుతాడు. అదే మతం పేరు చెప్పి నిన్ను రెచ్చగొడతాడు. అదే మతం పేరు చెప్పి నీ పక్కింటోణ్ణి నీ శత్రువుగా మార్చేస్తాడు. నువ్వు మాత్రం అనుకునేదేంటి? వాడు మన మతం వాడు, మన కోసం ఏదో చేస్తున్నాడు అని ఒక ఇల్యూజన్లో నీకేదో ఒక పవర్ వస్తున్నట్టు బిల్డప్ ఇస్తావు. కానీ వాడు నిజంగా చేసేదేంటో తెలుసా? నీ బుద్ధిని అద్దెకి తెలుసుకుంటాడు, నీ కోపాన్ని ఆయుధంగా వాడుకుంటాడు, నీ భయాన్ని వ్యాపారంగా మార్చుకుంటాడు, నీ ఆశల్ని విషంతో కలిపి అన్నంలా పెట్టడు. ఆకలితో ఉన్న మనిషికి విషం కలిపిన అన్నం ఇచ్చినట్టు పైకి తిన్నట్టే ఉంటుంది, లోపల చచ్చిపోతాడు. అయినా మనం అడగం. ఎందుకు అడగం? ఎందుకంటే మనకి ప్రశ్నించటం నేర్పలేదు. మనకి నేర్పిందేంటంటే మన మతం గొప్పది, మన దేవుడు గొప్పడు, మనోడు సీఎం అయితే దేశం బాగుపడుతుంది. కానీ ఒక్కసారి కూడా అడగలేదు, నువ్వు అధికారంలోకి వచ్చి నా జీవితంలో ఏం మార్చావు అని. అది అడగడానికి కావాల్సింది చదువో పీహెచ్డీనో కాదు, కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం మన దగ్గర లేదు. ఎందుకంటే ఆ ధైర్యాన్ని చిన్నప్పట్నుంచి మతం పేరు చెప్పి, దేవుడు పేరు చెప్పి, సంప్రదాయం పేరు చెప్పి చంపేశారు. ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే నోరు తెరవలేనివాడు రోడ్డు మీద పోయే అప్పారావు ఒక మాట అన్నాడని ఎందుకరుస్తాడు? వాడెవడు? వాడు నీ జీవితాన్ని మార్చగలడా? వాడు నీ ఉద్యోగాన్ని లాక్కోగలడా? వాడు నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయగలడా? లేదుగా. వాడు గరిష్టంగా చేయగలిగింది ఒక మాట అనడం, అంతే. వింటే విను, లేదా వదిలేయ్. వాడు అన్నమాట నీ చెవిలో పడితే చెవిలోంచి బయటకు పోవాలి. కానీ మనమేం చేస్తాం? దానికి రియాక్ట్ అవుతాం, గొడవ పడతాం, కుట్టుకుంటాం, కొన్నిసార్లు చంపేస్తాం కూడా. ఎందుకంటే మన ఈగోకు దెబ్బ తగిలింది. కాని అదే రాజకీయ నాయకుడు నీ మీద మతాన్ని అడ్డుపెట్టుకుని నీ జీవితాన్ని నెమ్మదిగా చంపుతుంటే అప్పుడు మాత్రం నువ్వు చూస్తూ ఊరుకుంటావు, జైలు కొడుతుంటావు. ఎందుకంటే అది స్లో పాయిజన్. అది ఒక్కరోజులో చంపదు. నిన్ను, నీ ఫ్యామిలీని, నీ ఫ్రెండ్స్ని, నీ మొత్తం జనరేషన్ని నెమ్మదిగా ఎదగనివ్వదు. కాని అది నెమ్మదిగా జరుగుతుండటంతో నువ్వు గుర్తించవు. ఇదే అసలు ట్రాజెడీ. రోడ్డు మీద పోయేవాడు ఒక కుక్కలా అరిచి వెళ్ళిపోతాడు. కాని రాజకీయ నాయకుడు ఒక దేవుడిలా మాట్లాడి దయ్యంలా పనిచేస్తాడు. అయినా మనం ఎవణ్ణి ప్రశ్నిస్తాం? కుక్కలా అరిచినవాణ్ణి, దేవుడిలా మాట్లాడినవాణ్ణి కాదు. ఎందుకు? ఎందుకంటే మనకి నేర్పిందదే. వీఐపీ అంటే ప్రశ్నించకూడదు, పవర్ అంటే తల వంచాలి, మతం అంటే నోరు మూసుకోవాలి. ఇంకో బ్యాచ్ ఉంటుంది, మతం పేరు చెప్పుకుని బతికే బ్యాచ్. వాళ్ల ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందో వాళ్లకే తెలియదు. ఇంట్లో తినడానికి ఏముందో పట్టించుకోరు. పిల్లలు ఏం చదువుతున్నారు అనేది ముఖ్యం కాదు. కానీ పక్కోడు ఏం మాట్లాడాడు, ఎవడు దేవుడి గురించి ఏమన్నాడు, ఏ సినిమా ఏ డైలాగు ఏంటి, ఏ పోస్ట్ ఎవడు పెట్టాడు, ఇవన్నీ మాత్రం జెట్ స్పీడ్లో నిప్పులా పాకుతాయి. ఎందుకంటే వాళ్ల జీవితంలో నిజంగా ఆలోచించాల్సిన విషయాలు లేవు. ఆలోచిస్తే బాధ వస్తుంది. బాధ నుంచి తప్పించుకోవడానికి మతం ఒక డ్రగ్లా పనిచేస్తుంది. నిజంగా కాస్త బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఈ మతం అనే టాపిక్ అసలు రావాల్సిన అవసరమే లేదు. మతం నీ వ్యక్తిగత విషయం, నీ ఇంట్లో, నీ గుండెల్లో ఉండాల్సినవి. రోడ్డు మీద, రాజకీయాల్లో, పార్లమెంట్లో ఉండాల్సినది కాదు. కానీ మనం దాన్నక్కడ పెట్టాం. ఎందుకంటే మతం భావోద్వేగం. భావోద్వేగం ఉంటే ఆలోచన ఉండదు. ఆలోచన లేకపోతే ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలు లేకపోతే అధికారానికి ప్రమాదం ఉండదు. ఇదే ఫార్ములా. నా దృష్టిలో ఏ మతమైనా, ఏ దేవుడైనా ఒక్కటి స్పష్టంగా చెప్పాడు: నన్ను నమ్ము, నీ పని నువ్వు చేసుకో అని. ఎవడైనా నన్ను తిడితే నువ్వు వెళ్ళి వాణ్ణి కొట్టు అని చెప్పలేదు. నా మతాన్ని ఎవడైనా తప్పుగా మాట్లాడితే నువ్వు రోడ్లెక్కి గొడవ చెయ్యి అని చెప్పలేదు. ఒకవేళ ఎవడైనా అలా మాట్లాడితే దేవుడు చూసుకుంటాడు. అంత భక్తి ఉంటే, అంత విశ్వాసం ఉంటే మనం ఎందుకు దేవుడికి బాడీగార్డ్లా తిరగాలి? నువ్వు దేవుడివా? నిన్ను నువ్వే దేవుడి ప్రతినిధిలా ప్రకటించుకున్నావా?
నువ్వే కదా అంటావు, దేవుడా నన్ను కాపాడు అని. అలాంటిది ఆ దేవుణ్ణి ఎవడైనా ఏదైనా అన్నాడని నువ్వెందుకు ఉలికిపడతావు? దేవుడు అంత బలహీనుడా? నువ్వు కాపాడాలా? లేక నీ ఈగోకు దెబ్బ తగిలిందా? నిజమేంటంటే అది దేవుడి బాధ కాదు, అది నీ అసహనం, నీ లోన్లీనెస్, నీ అసంతృప్తి. ఈ దేశంలో సమస్య మతం కాదు, దేవుడు కాదు. ఈ దేశంలో సమస్య ఆలోచించని భక్తులు, ప్రశ్నించని పౌరులు, భయంతో బ్రతికే మనుషులు. రాజకీయ నాయకులు వాళ్ల పని వాళ్ళు చేస్తారు, మోసం చేయడం వాళ్ల వృత్తి. కానీ ఆ మోసాన్ని నమ్మడం మన ఎంపిక. ఆ ఎంపిక మార్చేదాకా అప్పారావులు తిట్లు తింటూనే ఉంటారు, రారాజులు రాజ్యమేలుతూనే ఉంటారు. దీనిమీద నాకు కోపమో కక్షో కాదు, ఇది ఒక నిస్సహాయత నుంచి వచ్చిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజు మతం రాజకీయ ఆయుధం కాదు, వ్యక్తిగత విశ్వాసమవుతుంది. అప్పటి వరకు మాత్రం మనం దేవుడి పేరు చెప్పుకుని మనవే మనల్ని చంపుకుంటూనే ఉంటాం.